ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా ఏం చెప్తున్నారంటే, ఈశ్వరయ్య పరివారంలో ఉన్న, లౌకిక కుటుంబంలో ఉన్న, అలౌకిక కుటుంబంలో ఉన్న కర్మబంధనని సంకల్పాలు చేయొద్దు అంటున్నారు బాబా. ఒక సేవ భావంతో చేయమంటున్నారన్నమాట. అయితే ఈ సంబంధంలో ఉన్నప్పుడు మనం ఏ కర్మ చేస్తున్నా బాబా ఏ సంకల్పాలు చెప్తున్నారో తెలుసుకుందామా మహావాక్యాలు. సేవలో ఏ రకమైన సేవ అయినా అనగా ఈశ్వరీయ సేవ అయినా, కుటుంబం యొక్క సేవ అయినా, లౌకిక కుటుంబం అయినా, కర్మబంధన ఆధారంగా సంబంధమైనా కానీ కుటుంబంలో సేవ చేస్తూ ఇదే పరివర్తన సంకల్పం చెయ్యండి అంటున్నారు బాబా. ఏం సంకల్పం చేయమంటున్నారు? పరివర్తన సంకల్పం చేయమంటున్నారు. ఏ రకమైన సేవ అయినా సరే. మరజీవ జన్మ తీసుకున్నాను అంటే లౌకిక కర్మ బంధన సమాప్తి అయిపోయింది. మనం మరజన్మ తీసుకున్నాము అంటే ఇంకా లౌకిక కర్మ బంధన సమాప్తి అయిపోయింది అంటున్నారు బాబా. కర్మ బంధనాన్ని భావించి నడవకండి. కర్మబంధన అని ఆలోచించడం మరియు చెప్పడం ద్వారానే బందీ అయిపోతారు. నేను బంధనంలో ఉన్నాను. ఈ బంధనం లేకపోతే నేను పురుషార్థంలో ముందుకు పారిపోయేదాన్ని. ఈ బంధనం ఉండడం వల్లనే పురుషార్థంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇవే సంకల్పాలు చేస్తున్నారు. ఎవరు లేకుంటుంటే పురుషార్థంలో వెళ్ళిపోతారు అని. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే సంప్రదింపులోకి రమ్మంటున్నారనమాట. అంటే సంబంధ సంప్రదింపులోకి రమ్మంటున్నారు. స్వరూపం ద్వారా సేవ చేయమంటున్నారు. అదే కర్మణ సేవ అంటే ఏంటి? సంబంధ సంప్రదింపులోకి వచ్చి సేవ చేయాలి అంటున్నారు బాబా. మనం ఏంటంటే వ్యతిరేకంగా ఎవ్వరు లేకుంటుంటే పురుషార్థంలో అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతామని అనుకుంటున్నారు. కానీ బాబా అయితే మాత్రం ఇక్కడ అలా చెప్పట్లేదు. అయితే కానీ ఈ అలౌకిక కర్మబంధన యొక్క సంబంధం ఇప్పుడు మరజీవ జన్మ తీసుకున్న కారణంగా శ్రీమతం ఆధారంగా అది కూడా సేవ సంబంధమే. కర్మబంధన కాదు, సేవ సంబంధము అంటున్నారు మామ. ఇది తెలియక మనం ఏంటంటే మన సంబంధికులని చూసి కూడా ఒకప్పుడు అహేయించుకునే వాళ్ళం అనమాట. వీలేటి మా పురుషార్థానికి అడ్డొచ్చేస్తున్నారు అని ఒక రకమైన ఈర్ష్తో వాళ్ళని చూసేవాళ్ళమి. కానీ బాబా అయితే అలా కాదు అంటున్నారు. సేవ సంబంధంలో రకరకాల ఆత్మలు జ్ఞానాన్ని ధారణ చేసి స్నేహ సంబంధంగా భావించి నడిస్తే బంధన విసిగించదు. అతి పాపాత్మ అతి అపకారి ఆత్మ కొంగ వంటి ఆత్మపై కూడా అహస్యం ఉండకూడదు అంటున్నారు బాబా. నిరాధారంగా కాదు కానీ విశ్వ కళ్యాణకారి స్థితిలై దయాహృదయులై దయాభావం పెట్టుకుంటూ సేవ సంబంధంగా భావించి సేవ చేస్తారు. మరియు ఎంత నిరాశ కేసులకైనా సేవ చేసినప్పుడే బహుమతి లభిస్తుంది.
ప్రసిద్ధి విశ్వకళ్యాణిగా మహిమ చేయబడతారు. శాంతిదూత అనే బహుమతి లభిస్తుంది. కనుక కుటుంబం కర్మ బంధన కాదు, సేవ సంబంధమైన పరివర్తన సంకల్పం చెయ్యండి అని బాబా అంటున్నారు. కానీ సేవ చేస్తూ తగులుబాటులోకి రాకూడదు. అప్పుడప్పుడు డాక్టర్ కూడా పేషెంట్ యొక్క తగులుబాటులోకి వచ్చేస్తారు. సేవ సంబంధం అంటే త్యాగి మరియు తపస్వి రూపము. సేవా సంబంధం అంటే త్యాగము ఉండాలి, తపస్వి ఉండాలి, ఆ రూపం ఉండాలి. సత్యమైన సేవ యొక్క లక్షణాలు త్యాగం మరియు తపస్సు అని బాబా అంటున్నారు. కర్మబంధనంలో ఉంటూ ఎలాంటి సంకల్పాలు చేయాలనేది బాబా ఈరోజు 4వ భాగం చెప్పారు కదా. 3వ భాగంలో ఏం చెప్పారు? ఈశ్వరయ్య విద్యార్థిని అని సంకల్పం చేయమని చెప్పారు. పరివర్తన సంకల్పం చేయమన్నారు, విశేష పరివర్తన సంకల్పం. మళ్ళీ నెక్స్ట్ భాగంలో మనం తెలుసుకుందాం ఇంకా మహావాక్యాలు. ఓం శాంతి.